హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ సునీత వ్లాగ్స్ అండి. ఈరోజు వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి అందరికి. ఎనకాల మా బాబండి మార్నింగ్ ఎళ్ళేసి మావిడాకుల కోసం ఎళ్ళాడండి. మావిడాకులు తెచ్చేసాడు. అండ్ ఫ్రెష్ అప్ అయ్యి తోరణాలైతే కట్టేసాడండి. నేనైతే నైటే పూజ సామాన్లు క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి మొత్తము నైటే. అండ్ అమ్మవారి కోసమయితే 5 రకాల ప్రసాదాలు నేను రెడీ చేశానండి. పులిహోర, పాయసం, దద్దోజనం, వడలు, బూరెలు అన్నీ చేశానండి. అండ్ ఇవేంటని చూస్తున్నారా? ఇవైతే నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నానండి. మనం అమ్మవారికి ఎనకాల డెకరేషన్ చేస్తాం గదండీ! దానికి అరిటాకులు కింద పడిపోకుండా ఉండడానికి అది నేను తెప్పించుకున్నానండి. అండ్ అమ్మవారి కోసమయితే నేను పీఠం రెడీ చేస్తున్నానండి. ఆహ్, పసుపు రాసేసి ముగ్గేసేసుకున్నానండి. పసుపు, కుంకుమ గూడా చల్లుకున్నానండి. అండ్ మా బాబయితే నాకు పూజ డెకరేషన్ కోసం హెల్ప్ చేయడానికొచ్చాడండి. అండ్ ఇది ఇందాక నేను చెప్పాను కదండీ! మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నానండి. ఇదేనండి నేనిందాక చెప్పిన స్టాండు. మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. చాలా తక్కువ కాస్ట్‌లో దొరుకుతుందండి మీషోలో. లైటింగ్ గూడా అవుతుందండి. ఫిక్స్ చేసేసాడండి. అండ్ నేనైతే మావిడాకులకు పసుపు బొట్టు పెట్టుకున్నానండి నేను కూడా. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇదండి. లైటింగ్ ఫిక్స్ అయిపోయింది. టేబుల్ గూడా రెడీ అయిపోయింది అమ్మవారికి. శారీ కట్టడానికి శారీ సిద్ధం చేశానండి. అమ్మవారికి శారీ గూడా కట్టేసామండి మేమైతే. ఫైనల్ లుక్ అయితే ఇది ఉందండి అమ్మవారిది. అండ్ మా బాబయితే కాసులది రూ. 1 కాయిన్స్ ఉంటాయి గదా! అది దండ రెడీ చేసి అమ్మవారి కోసం అమ్మవారికైతే కాసుల దండను మా బాబు ధరించాడండి. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇదండి. అండ్ మేమైతే పూజ స్టార్ట్ చేసుకున్నామండి. పూజ గూడా అయిపోయిందండి. మేము వరమహాలక్ష్మి వ్రత పూజ ఇలా చేసుకున్నామండి మా ఇంట్లో అయితే. మీ ఇంట్లో మీరెలా చేసుకున్నారో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్